వెల్కమ్ బ్యాక్ టు మీనస్ క్రేజీ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్లవర్స్ అనేవి నేను చేయబోతున్నానండి. అది కూడా మన వేస్ట్ మెటీరియల్ అండి. వేస్ట్ మెటీరియల్ అంటే ఏంటో కాదండి, మన శారీ ప్యాకింగ్స్లో వాటిల్లోని మనకి ఫోమ్ షీట్ లాంటిది వస్తుంది కదండి, మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఫోమ్ షీట్ ఇది. ఈ ఫోమ్ షీట్తో మనం అందమైన ఫ్లవర్స్ ఎలా చేసుకోవచ్చో ఏంటనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి, దాన్ని అలా క్లిక్ చేసేయండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. వెంటనే నా వీడియోస్ మీరు చూసేయచ్చు హ్యాపీగా. అండ్ మీకు కానీ ఫ్లవర్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఫోమ్ షీట్ అనేది ఇది. ముందుగా దీన్ని సర్కిల్స్ అనేవి మనం డ్రా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీకు ఏ సైజ్ అయితే ఆ సైజు సర్కిల్ అనేది మీరు తీసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి నేను ఈ సైజ్ అనేది సర్కిల్స్ కింద నేను ఇలాగ మొత్తం అంతా షీట్ అంతా కూడా డ్రా చేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం డ్రా చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా మనం సిజర్తో మనం కట్ చేసేసుకుంటున్నాం అనమాట, మొత్తం అన్నీ కూడా. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఇలాగ కట్ చేసేసుకున్నాను నేనైతే. ముందుగా అయితే ఒక సర్కిల్ తీసుకోవాలండి. సర్కిల్ తీసుకొని దాన్ని సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ అలాగే సెకండ్ వన్, థర్డ్ వన్ అనమాట. అలాగే ఈ ఫ్లవర్కి 3 సర్కిల్స్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సూది దారం సాయంతో మనం పైన కింద కూడా నాట్స్ అనేవి మనం పెట్టుకుంటున్నాము. సూది దారం అనేది గట్టిగా లాగకూడదు. లాగితే ఏంటంటే ఫోమ్ షీట్ కదా, కట్ అయిపోతుంది అనమాట. అందుకని జస్ట్ స్లోగా మనం నాట్ అనేది పెట్టుకోవాలి, పైన అలాగే కింద కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడు ఆ సైడు కూడా ఆ పెటల్ని, ఒక పెటల్ని జస్ట్ సెంటర్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని దాన్ని కూడా అలాగే నాట్స్ వేస్తున్నాను ఈ సైడు. అండ్ నెక్స్ట్ ఆ సైడ్ కూడా మనం అలాగే నాట్స్ వేసుకుంటే మనకు ఫ్లవర్ షేప్ అనేది బాగా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి సిల్వర్ వైర్ అండి. సెంటర్ది సర్కిల్ ఉంది కదండి, దాంట్లో నేను గుచ్చుతున్నాను. ఇటు కూడా గుచ్చేసి మనం కిందకి తీసేసి ఈజీగా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఫోమ్ షీట్ కాబట్టి చాలా ఈజీగా కూడా వెళ్తుంది. చూస్తున్నారు కదా, నేను ఎలాగా ఆ సిల్వర్ది వైర్ లాగుతున్నానో అలా లాగేసుకొని కిందన అనేది మనం రోల్ చేసేసుకుంటే స్టెమ్ కూడా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ఇలాగ రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే.
చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కలర్ అయితే వేస్తున్నానండి. ఫ్లవర్కి రెడ్ కలర్ అనేది నేను తీసుకున్నాను, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి. అయితే నేను ఫ్లవర్కి ఎడ్జెస్లో వేస్తున్నాను, అప్పుడు మనకు పెటల్ కూడా నీట్గా క్లియర్గా అనేది కనిపిస్తుంది పెటల్స్ అనేవి. అందుకని నేను ఎడ్జెస్లో మాత్రమే వేస్తున్నాను. కావాలంటే మొత్తం కూడా వేసుకోవచ్చు, నేను ఏంటంటే ఎడ్జెస్లో మాత్రమే వేస్తున్నాను. ఇలా వేసేసుకుందాం. ఫైనలీ అయితే మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా చూసారు కదా, చాలా బాగా వచ్చింది. షో పీస్ కింద చాలా బాగుంటుందండి. మీకు కానీ నచ్చినట్లయితే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.